అండ్ మీరు రీపోలింగ్ ఇప్పుడు బాయ్కాట్ చేయడం జరిగింది వైసీపీ. మరి రేపు కౌంటింగ్ అయినా వాళ్ళు వస్తారా? రేపటి కథ చూడాలంటే పోరేమో కౌంటింగ్ అంటే ఎలక్షన్ బాయ్కాట్ చేసినప్పుడు కౌంటింగ్ అని పోకపోవచ్చునేమో. ఒకవేళ కౌంటింగ్ కి కనుక ఏజెంట్ రాకపోతే ఆ కౌంటింగ్ ఆపేస్తారా? ఎలా ఉంటుందండి ప్రాసెస్? ఏమి ఆపరండి, ఏమి ఆపరు. ప్రక్రియ మాత్రము ఎవరు వచ్చినా ఎవరు పోగోకపోయినా కూడా అందులో వీడియో షూటింగ్ అని ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటు లేకుండా జరగడం జరుగుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అక్కడ ఎలాంటి తప్పిదాలు జరిగే ఎన్నికల కౌంటింగ్ లో తప్పిదాలు జరిగే అవకాశం అయితే ఉండదు. చాలా మంది ఉన్నారు కదా, ఇప్పుడు అతను కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇండిపెండెంట్ ఉన్నారు, వాళ్ళంతా పోతారు కదా కౌంటింగ్ కు. వైకాపా వాళ్ళు వైకాపా ఉంటుంది ఒక అభ్యర్థి, మిగతా 10 మంది కానీ పోతారు కదా కౌంటింగ్. కాబట్టి ఆ సమస్య ఉత్పన్నం కాకపోవచ్చు. అయితే ఇప్పుడు స్వేచ్ఛగా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు అక్కడ జనాలు అని చెబుతూ ఉన్నారు. అయితే గతంలో టీడీపీ 22 సంవత్సరాలు అక్కడ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఎన్నికలు అక్కడ జరపలేకపోయిందా? జరపలేకపోయామండి, వాస్తవమే. ఇది కానీ మేము వాస్తవం ఒప్పుకోవాలా. 2014లో జరిగిన ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు కూడా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగిన పరిస్థితి లేదు. 2005, 2006లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు కూడా చాలా ఇబ్బందులు పడడం జరిగింది, చాలా పోలీసు వేధింపులకు గురి కావడం జరిగింది, అన్యాయంగా మా అందరి మీద హత్య కేసులు పెట్టడం జరిగింది, మా ఆస్తులను విధ్వంసం చేయడం జరిగింది, మేమంతా జైలు పాలు కావడం జరిగింది. ఈ రోజు కూడా దాని ప్రతిఫలాలు ఈ రోజు కూడా మేము అనుభవిస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా ఆ రోజు ఆ సహకార సంఘ ఎన్నికల్లో పెట్టిన 2005వ సంవత్సరంలో పెట్టిన కేసులు ఈ రోజు కూడా మా వెంటాడుతున్న ఈ రోజు కానీ రోజు నెలకు 2 మార్లు మేము కోర్టుకు తిరగాల్సి వస్తుంది. అప్పుడు ఈ వైఎస్ కుటుంబం చేసిన దుర్మార్గాల వలన ఆ బాధలు ఈ రోజు కానీ మేము పడతానే ఉన్నాం. ఎంత మేము సజీవ సాక్ష్యం ఇది. అయితే 1985, 1995, 2001 ఆ టైంలో కూడా ఎన్నికలు జరిగాయి కదా. 1987లో మొట్టమొదటిసారిగా మండల వ్యవస్థ వచ్చింది. మండల వ్యవస్థ వచ్చినప్పుడు ఎన్నికలు జరిగినాయి, కానీ ఆ ఎన్నికల్లో మేము గెలవలేదు. అంటే పోటీ చేస్తున్నాం, పోటీ చేస్తున్నప్పటికీ కూడా గ్రామాలలో మాకు సంబంధించిన పనిచేసే కార్యకర్తలను నిర్వీర్యం చేస్తున్నందువల్ల, ఎవరు మాకు అనుకూలంగా పనిచేసే వాళ్ళు ఎవరు లేనందువల్ల ఎన్నికలు మేము పోటీ చేసినా కూడా నా మాత్రమైన వ్యవహారం ఉంటుంది. అంటే ఆ గ్రామాల్లో వీళ్ళకి సంబంధించిన నాయకులే రౌడీజము, గుండాయిజం అన్నీ చేయడము, ఏదైతే పోలింగ్ బూతులు వాటి ఆక్రమించుకోవడం, వారి ఓట్లు వాళ్ళ ఓట్లు వాళ్ళకి చేసుకోవడం మమ్మ అనిపించడమే. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆక్రోశం ఆవేదన ఏది? గతంలో మాదిరి పోలింగ్ కేంద్రాలన్నీ కూడా మా వశం కాలేదు, మేమే ఈవీఎంలలో ఒత్తుకుంటాను, బ్యాలెట్ పేపర్ అయితే స్వస్తి గుర్తేస్తా అంటే ఈ సువర్ణావకాశం మాకు రాకుండా పోయిందని చెప్పేసి, మా చేతికి పని లేకుండా పోయిందని చెప్పేసి ఒక బాధ ఆక్రోశంతో మాట్లాడుతున్న మాటలు తప్ప ఇంకోటేం కాదు. ఇప్పుడు 10,000 చిన్న ఎలక్షన్, మీకు చిన్న ఎలక్షన్ లోకల్ గా ఎవరు కూడా ప్రచారం చేసేవాళ్ళు కానీ సపోర్ట్ చేసేవాళ్ళు కానీ లేనని అంటున్నారు. అందుకే ఈసారి నుంచి బయట నుంచి తెచ్చుకున్నారా? ఎందుకంటే బయట నుంచి తెచ్చుకొని విధ్వంసం సృష్టిస్తున్నారని కూడా అన్నారు. ఈసారి మేడం మాట్లాడడానికి నోరుందని చెప్పి ఎముకలేని నేలకు ఏమైనా మాట్లాడుతుంది. ఈడ యుద్ధం చేసే పరిస్థితి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి లాంటి శాసనసభ్యుడున్న అంత పెద్ద మహానాయకుడున్న నియోజకవర్గంలో అధికారంలో ఉన్న పార్టీ విధ్వంసం చేసే పరిస్థితి ఉంటుందే? ఆయన నైజం తెలిసి ఎవరైనా విధ్వంసం చేయాలని, దౌర్జన్యం చేయాలని ఆలోచన ఎవరికైనా నిద్రలో కానీ రాదు కదా, కళలో కానీ రాదు కదా. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకంగా దౌర్జన్యం చేయాలని ఆలోచన ఎందుకు వస్తుంది? రాదు. ఊరికి ఇవన్నీ కూడా మాట్లాడేదానికి బాగుంటాయి. ఆయన ఏదో విధంగా దీన్ని ప్రజలలో ఒక దుష్ప్రచారాన్ని, అంటే పదే అబద్ధాలు చెప్తే అది వాస్తవం అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు పదే పోలీసు దుర్వినియోగం ఎన్ని గురించి మాట్లాడతాడు. ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో ఉన్న పోలీసులే కదా ఈ రోజు కానీ కొత్తగా మేమేమైనా ఫ్యాక్టరీలు తయారు చేసినామా పోలీసు వాళ్ళను? లేకుంటే మా కార్యకర్తలకు అందరికీ ఏమైనా ఉద్యోగాలు ఇచ్చి యూనిఫామ్ వేసి పంపించినాము? లేదు కదా. మీ ప్రభుత్వ హయాంలో అదే పోలీసులు పనిచేసినారు, ఈ ప్రభుత్వ హయాంలో కానీ పోలీసులు పనిచేసినారు. మీరు ఏదైతే చేసి ఇప్పుడు కాలచక్రం గొప్పది రేణుశ్రీ గారు, ప్రకృతి కానీ గొప్పదే. మీరు గతంలో అయితే పూర్వకాలం ఏమన్నా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ పిల్లలకు వాళ్ళ మునిమన్న వాళ్ళకు అనుభవిస్తారని చెప్తున్నారు. ఇది కలియుగం, కంప్యూటర్ యుగం వచ్చింది. మనం ఏం తప్పు చేస్తే అది ఖచ్చితంగా వేరే వాళ్ళు అనుభవించేదానికి ఏముండదు, మనమే అనుభవించాల్సిందే. ఈ జన్మలోనే అనుభవించాలా. మనం ఏదైతే తప్పులు చేశామో, ఘోరాలు నేరాలు చేసామో అవన్నీ కూడా మనకు చుట్టుకొని వస్తుంటాయి అన్ని. ఇప్పుడు ప్రకృతి గొప్పది, దేవుడు గొప్పవాడు. ఇవన్నీ కూడా ఈ జన్మలోనే మనం అనుభవించాల్సిందే అన్ని మొత్తం.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తప్పులు చేస్తే అనుభవించాల్సిందే. నేను తప్పు చేసినా దుర్మార్గాలు చేసినా నేను ఈ జన్మలో అనుభవించాలా, మీరు తప్పులు చేసినా మీరు నేరాలు ఘోరాలు చేసినా కూడా మీరు ఈ జన్మలో అనుభవించాల్సిందే. కాబట్టి కాలచక్రం వాన ప్రకారము ఖచ్చితంగా అందరం కూడా చేసిన తప్పులు ఇదే జన్మలోనే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అదే శిక్షను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ఉద్యమాలు కానీ అనుభవించడం జరుగుతుంది. రైట్, చెప్పకనే చెప్తున్నారు. అంటే గత పరిణామాలే ఇప్పటి పరిణామాలకు కారణం అని చెప్పకనే చెప్తున్నారు. అయితే రేపు జరగబోయే రిజల్ట్లో లెక్కింపులో గెలుపు ఎవరిదంటారు? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఈ రోజు 11 మంది పోటీ చేసింటే 11 మంది కూడా గెలవాలనే ఆకాంక్షతో ఈ ప్రజలకు సేవ చేయాలనే బలమైన కోరికతో పోటీ చేయడం జరిగింది. మేము కూడా ఈ ఎన్నికల్లో గెలవాలనే బలీయమైన కోరికతో పోటీ చేశాం. అంతేకాకుండా గత 14 నెలల పరిపాలనలో మేము ఈ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతున్నాయనే దానికి కూడా ఒక పరీక్ష లాంటిది. అంటే నేను రిఫరెండం అని నేను చెప్పను, కానీ మేము ఏదైతే అమలు చేసే కార్యక్రమాలు ప్రజలకు దరిచేస్తున్నాయా, ప్రజలు సంతృప్తిగా ఉన్నారా, లేకపోతే వాటిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందా అనే దానిపైన కూడా మేము సమీక్ష చేసేదానికి ఈ ఫలితాలను బట్టి ఒక అంచనాకు వచ్చేదానికి మేము కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మాకందరూ కూడా అంటే ముఖ్యంగా ఈ జరిగిన ఈ 6 గ్రామ పంచాయతీలలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కానీ వైఎస్ కుటుంబం వల్ల కానీ పెద్దగా వాళ్ళకు వచ్చిన ప్రయోజనం లేదు. అంటే 10 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కనీసం ఇప్పుడు ఎన్నికలు జరిగిన ఎర్రనికల ప్రాంతంలో ఎర్రవల్లె చెరువు అనే ఒక పెద్ద చెరువు ఉంటుంది. అంటే దాని వలన దాదాపు ఒక 10 గ్రామాల రైతాంగం ఆధారపడి ఉంటారు. దాంట్లో నీళ్ళు వస్తే భూగర్భ జలాలు పెరిగి రైతులు పంటలు పండించుకునే అవకాశం ఉంది. రాజశేఖర రెడ్డి గారు దాని గురించి పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దాని వైపు కొంత ప్రయత్నం చేసినా దాన్ని సఫలీకృతం కాకోకుండా వదిలివేయడం జరిగింది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక 250 కోట్ల రూపాయల పనిని 5 సంవత్సరాలు పూర్తి చేయలేక మధ్యలో వదిలేశారంటే ఏమనాలి? నీకు చిత్తశుద్ధి అనాలా, లేకుంటే ఈ మిమ్మల్ని అఖండమైన మెజారిటీతో ఆ ప్రాంత ప్రజలు మిగతా పార్టీ బ్రహ్మాండంగా మీరు ఆ ప్రాంతాల్లో మీకు మెజారిటీ వస్తుంది రిగ్గింగ్ చేసుకున్న ఆ కృతజ్ఞత కానీ లేకోకుండా ఆ ప్రజలకు సేవ చేయలేకపోయినారు. అంతేకాకుండా ఒక 986 మంది రైతులకు టీకేటీ పట్టాలు ఇస్తామని చెప్పి మోసం చేయడం జరిగింది. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన తీర్మానాలు చేసి 986 మందికి మంచిగా 1 ఎకరా భూమి ఇస్తామని చెప్పారు పేదలకు. ఎందుకని లేకపోయినారు? ఇవన్నీ కూడా మేము ప్రజాబాహుల్యంలో విస్తృతంగా ప్రచారం చేశాం. ఈ 986 మందికి ఈ ఎన్నికల తర్వాత గెలుపోవడంలతో సంబంధం లేకుండా వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పాం. ఎర్రబల్లె చెరువుకు త్వరలోనే నీళ్లు తీసుకొని వచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుడతామని చెప్పాం. ఇవన్నీ కూడా మాకు పాజిటివ్ గా ప్రజలలో ఒక నమ్మకం ఏర్పడింది. మేము చేస్తాము అనే ఒక నమ్మకం ఏర్పడంతో పెద్ద ఎత్తున మా వైపున ఓటర్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేశారని భావిస్తున్నాం. మాకు అయితే 100% పూర్తి ఆశాభావం ఆశాజనకంగా ఉన్నాం. ఈ ఎన్నికల్లో గెలుస్తామనే ప్రగాఢమైన విశ్వాసం అయితే మాకుంది. అయితే గెలుపు ఎవరిదైనప్పటికీ కూడా 2వ స్థానం ఎవరిదని మీరు భావిస్తున్నారు? మాకు తెలియదు మేడం, ప్రజలు ఎవరికి ఓట్లు వేసినట్టు తెలుస్తుంది. మొదటి స్థానమే తెలియదు ఎవరికి వచ్చేది. మేము ఆశిస్తున్నాం మేము గెలుస్తామని చెప్పి భావిస్తున్నాం. మేమేమి అక్కడవి బ్యాలెట్ బాక్సులలో తుంగ్యం చూడలేదు, లేకపోతే మాయా మంత్రాలతో ఎవరికి ఓటేశారో ఎన్ని ఓట్లు వేశారనే విషయం కూడా మాకు తెలియదు కదా. అయితే పులివెందుల్లో ఈసారి ఇంకో క్యూరియాసిటీ ఏముందంటే కాంగ్రెస్ మీద కూడా క్యూరియాసిటీ రన్ అవుతుంది. జనాలు ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఎన్ని ఓట్లు వస్తాయని అసలు జనరల్ గా ఏమైనా ఎస్టిమేషన్ ఇప్పుడు ఉందా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా ఈ నియోజకవర్గానికి చెందిన షర్మిల గారే. షర్మిల గారు అయితే ప్రచారం చేసినట్లేదు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులే ప్రచారం చేస్తున్నారు. కానీ బేసిక్ గా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ పార్టీ నుంచే. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత అభివృద్ధి జరిగిన మాట వాస్తవమే. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజశేఖర రెడ్డి గారు కొంత చేసిన మాట వాస్తవమే. దాన్ని ఏమన్నా వాళ్ళు మంచిగా వాళ్ళతో ఆకాంక్షించి కొంత మంచి జరిగింది కదా ఈ ప్రాంత ప్రజలకు, రాజశేఖర రెడ్డి గారు సేవ చేశారు కదా అని ఒక ఏమైనా మంచి అభిప్రాయం అంటే కాంగ్రెస్ పార్టీకి కానీ కొన్ని ఓట్లు వేసి ఉండొచ్చు, చెప్పలేం. అది మన కౌంటింగ్ అయిపోతే కానీ తెలియదు.